హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. చూశారు కదా, వర్షం అన్నమాట. నైట్ అంతా ఫుల్ వర్షం వచ్చింది. నిన్న మార్నింగ్ కూడా చూడండి, మేఘాలు ఇలాగే ఉన్నాయి. నేను ఈ వాయిస్ ఇచ్చేటప్పటికి కూడా ఈరోజు కూడా ఒక 2-3 టైమ్స్ వర్షం వచ్చింది. మధ్యలో ఎండ వచ్చింది మధ్యాహ్నం దాకా. తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు జల్లులు పడ్డాయి అన్నమాట. మార్నింగ్ అయితే తెరపిచ్చేసింది. నైట్ బాగా పడింది, కానీ మార్నింగ్ 7:30 నుంచి బాగా తెరపిచ్చింది. అప్పుడు దాకా మా వారు ముందు లేసేసి ఉన్నారు. అప్పుడు ఒక మంచి జల్లు పడిందంట 5:30-6 అప్పుడు. వాటర్ కూడా చూడండి, మా ఇంటి ముందు చిన్న వర్షం వచ్చేస్తేనే ఇక్కడ వాటరేనమాట. అవి ఇంకా పెద్ద వర్షం వచ్చిందనుకోండి, నేను చూపుతుంటాను కదా, బయట నుంచి వచ్చేస్తాయి, ఫుల్ అయిపోతాయి. అప్పుడైతే అసలు మన మొక్కలు ఏమైపోతాయో తలుచుకుంటేనే, వర్షాకాలాన్ని తలుచుకుంటే నాకు ఇప్పుడే భయం వేసిపోతా ఉంది. మనం ఇంత ప్రాణంగా ఇష్టంగా పెంచుకుంటా ఉన్నాను, బయట అంతా ఫెన్సింగ్ వేసుకొని అంత బాగా చేసుకుంటున్నాను. అవి నీళ్ళు నిలిచిపోయాయి అంటే చచ్చిపోతాయి అనవసరంగా. ఇంకా నిన్నైతే మొన్న నేను 3 డేస్ బ్యాక్ ఇవి వేసాను కదా, ఆకుకూరలు అవి వేసాను. అన్నీ మొలుస్తూ ఉన్నాయి, మొత్తం మొలుస్తున్నాయి అన్నమాట. తోటకూర, చిరుకూర, మెంతులు వేసాను, కానీ ఇది మొలవలేదు. ఏదంటే నేను చెప్తానే ఉన్నా, ధనియాలు అయితే మొలవడం లేదు. కొత్తిమీర అయితే పెంచలేకపోతున్నాను. నేను సీడ్ ప్యాకెట్లు కూడా తెచ్చేసాను, అవి వేసినా నాకు మొలవలేదు. మామూలు సరే, మనము ఇంట్లో వాడుకునే ధనియాలన్నా మంచి ధనియాలు ఉన్నాయి, ఎండబెట్టి వాటిని కూడా నలిపేసి వేశాను. అదేంటో కానీ నా దగ్గర అదొక్కటే ఇప్పుడు మొలవకుండా ఉన్నదన్నమాట. ఇంకా ఇవన్నీ చూసేసి ఒకసారి ఈ వర్షానికి నైట్ బాగా పడింది కదా, నాకు డౌట్ వచ్చింది. ఆకుకూరలంతా ఇత్తనాలు బయటకు వచ్చేసి పాడైపోయాయేమో, పెద్ద జల్లు పడిపోయింది బాగా అనుకొని భయం వేసింది అనమాట. చూస్తే బాగున్నాయి. అలాంటిదైతే ఏమీ జరగలేదు. నేను అవన్నీ చూసి వస్తూ ఉంటే బుడ్డగాడు ఆడతాడు కదా రోజుసేపు అయితే. ఇంకా టీ అయితే మా వారు ముందే లేచేశారు. లేస్తారు 5 కల్లా లేచేస్తారు మా వారు అయితే. పాపం నేనైతే ఈ వీడియోస్ ఎడిటింగ్ అవి చేసుకొని లేట్ అయిపోతుంది అని నన్నైతే లేపరు. మేము లేచేసరికి 7 అయిపోతుంది. అప్పటికే టీ అయ్యి పెట్టేసుకొని ఉన్నారు ఆయన. పెట్టేసుకొని నేను ఇంకా లేసాక ఈ పాలల్లో మిగడ అది తీసి పెడతాను కదా, ఇది నెయ్యి చేయడానికి నాకు ఈ మధ్య అయితే తీరికలేదు. ఇంకా రేపైనా ఇది చేయాలనుకుంటున్నాను. నిన్నైతే ఆ రూమ్ అంతా సర్దటంతో సరిపోయింది. ఇంకా అమ్మ వచ్చింది, మా వారు ఈరోజు ఉన్నారు. ఇంట్లో పనులు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ అతని బట్టలు వాషింగ్ మిషన్కి వేయడము, ఆ పనులు అవి సర్దుకోవడం, ఇంట్లో ఏదో ఒక వంటలు ఎక్కువగా. ఆ తర్వాత నాకు కొంచెం టైం ఉండిందంటే చెప్తుంటాను కదా, ఈ వీడియోస్తోనే సరిపోతుంది. అందుకని ఈరోజైతే చేయలేకపోయా. ఇంకా నేను ఇది ఈ వీడియో చేసే టైంకి మా అమ్మ కూడా వెళ్ళిపోయిందనమాట. ఇంక రేపటి నుంచి కొంచెం ఫ్రీగా ఉంటాను కాబట్టి రేపు చేసేసుకుంటాను. రేపో ఎల్లుండో చేసేసుకుంటే తర్వాత 22nd ఉగాది అన్నారు కదా, అప్పుడు ఏమన్నా ప్రసాదాలు అవి చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనిపించింది. మా వారు టీ పెట్టేసుకొని చికెన్ తేడానికి వెళ్ళారనమాట. మార్నింగ్ టిఫిన్లోకి దోశలు చికెను చేయమన్నారు. అందుకని చెప్పి ఆ చికెన్ తెచ్చాడా. అందుకని బుడ్డగాడైతే మా వారితోటి ఎలాగో చూడండి, ఆ వాసన వస్తుంది కదా దానికి, ఇంకా అతన్నైతే వదలదనమాట. కొంచెంసేపు అలాగ అల్లాడిచ్చేస్తుంది. తర్వాత నేను చికెన్ చేస్తూ ఉంటే మాత్రం కిచెన్లో నుంచి కదలదు, అలాగ కూర్చొని ఉండిపోద్ది అనమాట. ఇంకా మేము టిఫిన్కి అయితే దోశలు పోసేసి చికెన్ కూర చేశాను, గ్రేవీ లాగా చేశాను. అమ్మ కూడా ఉంది కాబట్టి మధ్యాహ్నం రాగి సంగటి చేద్దాంలే, రెండిటికి సరిపోద్ది అని ఒకేసారి ఇలాగ చిక్కగా గ్రేవీ వచ్చేటట్టు చేసేసాను అనమాట. రెండిటికి సరిపోద్ది. రాగి సంగటిలోకి వేసుకోవచ్చు, దోశలోకి బాగుంటుంది. అందులో ఈ పులుసు కలిపి పెట్టడానికి బయట కుక్క పిల్లలు ఉన్నాయి కదా, వాటికి కొంచెం పులుసు వేసి కలిపి పెట్టేసేయచ్చు. మా వారు ఎక్కువే తెస్తారు, ఎందుకంటే ఆ కుక్కలు ఉన్నాయి అని చెప్పి వాటికి కూడా చెప్తుంటాను కదా, మేము ఏది తింటే అదన్నీ వేస్తూనే ఉంటాము. అలాగని దానికి వేయకుండా ఉండొద్దు, పులుసు 4 ముక్కలైనా వేసి పెట్టి వాటికి అంటారు. మా వారైతే అసలు ఊరుకోరు. నేను కూడా కలిపి పెడతానే ఉంటాను. అందుకని 1 కేజీ తెచ్చాడనమాట చికెను. మాకు మధ్యాహ్నానికి మార్నింగ్ దీంట్లో సరిపోతే మిగిలింది వాటికి వేసేసిలే, ఈవినింగ్ మనకి ఉంటే తింటాము, లేకపోతే ఏదో కూర చేసుకుందాంలే అని చెప్పేసి తెచ్చాడనమాట. ఇదైతే గ్రేవీ. నేను చెప్తానే ఉంటాను, మామూలుగా తాలింపులో వేసుకునే ఉల్లిపాయలు ఇవి ఉన్నాయి కదా, ఉల్లిపాయలు, పుదీనా,
పచ్చిమిరపకాయలు కొత్తిమీర మిక్సీకి వేసాను అనమాట. అది బాగా నూనెలో వేపేసి కలిపేసాను. అందుకే కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లాగా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మా అమ్మ కూడా చాలా బాగుందమ్మా, కమ్మంగా ఉంది అని చెప్పింది. ఈరోజు నాకు బాగా హ్యాపీ అనిపించింది అనమాట. ఏదైనా మనము ఒక వంట చేసినప్పుడు ఎవరైనా బాగుంది అంటే మనకు భలే ఆనందం వేస్తుంది కదా. ఎవరన్నా అని కదా, మన ఇంట్లో ఉండే వాళ్ళైనా మా హస్బెండ్ బాగుందన్న, అమ్మ వాళ్ళు, ఇప్పుడు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా మనం చేసి పెట్టినప్పుడు అది బాగా ఉన్నది, అది ఒక్కోసారి కుదరవు, ఒక్కోసారి కుదిరినప్పుడు బాగుండే అంటే భలే హ్యాపీ అనిపిస్తుంది. నాకు మాత్రం భలే సంతోషంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అది అన్నీ చేశాక, టిఫిన్ చేశాక ఇంకా బయట పక్క మా వారు వచ్చేసి ఈ చెట్లన్నీ చూస్తూ ఉన్నారు. ఇక్కడ నేను మొన్న పిందెలన్నీ రాలిపోతూ ఉంటే మా గ్రూప్లో మెసేజ్ పెట్టాను, ఇలాగ రాలుతున్నాయి అన్నప్పుడు ఈ వీటిల్ని పాలినేషన్ చేయమన్నారనమాట. సొర పిందెలు రాలిపోతున్నాయి అంటే ఒకవేళ పాలినేషన్ కరెక్ట్గా లేక పోతున్నాయేమో అలాగా చేయండి అంటే ఒక రెండుని చేశానమాట. అవి బాగా నిలబడ్డాయి. అవి మా వారికి వాళ్ళకి చెప్తా ఉన్నాను అనమాట. మా అమ్మ అంటుంది, అట్లాగా మేము ఇదివరకు ఎప్పుడు చేయమమ్మా, ఆటలకై పిందులు అలాగే వచ్చేసేయి, ఇప్పుడేందో అందరూ కొత్తగా చేస్తూ ఉన్నారు, కొత్తగా చెప్తున్నారు. కానీ చిన్నప్పుడు మీరు చిన్నపిల్లకాయలు అప్పుడంతా మేము ఇంటి దగ్గర వేసేటప్పుడు అట్లాగా చేసామా, పాటలకి అవే ఏంటంటే కాసేవి, అవే పెరిగేవి. కానీ ఇవన్నీ కొత్త చిత్రాలు నేర్చుకున్నారు అంటుంది. కానీ అమ్మకు తెలియదు కదా, వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఇవి మనకి ఏమంటాము, తేనెటీగలు అంటే, ఈ సీతాకోక చిలుకలు అంటే ఇలాంటివన్నీ ఎక్కువ లేవు. ఈ ఇంటర్నెట్లు ఇవి రావడం వల్ల ఏమంటాము దాన్ని అట్లాగా చాలా వరకు డ్యామేజ్ అయిపోయి చిన్న అవి తిరుగుతూ ఉంటే మనకి బాగా ఇవి పాలినేషన్ వాటికై అవే అయిపోతాయి. ఇంకా ముందే కుక్కలకైతే అన్నము అన్నీ వండి వాటికైతే పెట్టాను. ఇంకా మేము 2 అప్పుడు అనమాట సంగటి చేశాను. ముందే చేస్తే చల్లగా అయిపోతే బాగుండదు. రాగి సంగటి ఎప్పుడు కూడా అప్పటికప్పుడు వేడిగా చేసుకొని తింటేనే బాగుంటుంది అని అప్పుడు చేశాను అనమాట. నేను సంగటి అవి చేసి మేము తినే లోపల మా వారి బట్టలు అవి మిషన్ కేసు ఉన్నాను, అవి అప్పుడు ఆరేసాను అనమాట. ఆ తర్వాతే వర్షం వచ్చింది. నేను ఈ బట్టలు ఆరేసాను ఒక 3 ఓ క్లాక్కి. అలాగా అప్పటి నుంచి కంటిన్యూగా దపాలుగా వర్షం పడతానే ఉండిందనమాట. అప్పుడు దాకా చూడండి ఎండ బాగా ఉన్నది, బాగా ఎండ వస్తూ ఉందిలే అని నిన్న ఈ రూము కడిగాను కదా. కడిగినప్పుడు నైట్ వర్షానికి మాకు ఆ షట్టర్లో నుంచి అక్కడ షట్టర్ పెట్టించున్నాం, షాప్ కోసమని కట్టించాను కదా. వర్షం అంతా ఇలాగ జల్లు కొట్టద్దు అనమాట. నిన్న కూడా అదే చెప్పాను, దానికోసమే ఒక రేకు పెట్టివ్వాలి పక్కన. అది కొంచెం షట్టర్ తీసి పెట్టాను, అంతా బాగా ఆరుద్దిలే అని చెప్పేసి. ఎప్పుడైతే కొంచెం మేఘాలు చల్లగా అయిపోయిందో వాతావరణము, సరే తలుపు తీసేసి ఆ షట్టర్ వేసి పెట్టేద్దాము. మళ్ళీ బయట నుంచి జల్లు అంతా కొట్టింది అనుకోండి లోపలికి అంతా తడిసిపోతుంది అని చెప్పేసి ఆ షట్టర్ వేస్తూ ఉన్నాను. ఇది చెప్తుంటాను కదా, సపరేట్గా కట్టించాను అని చెప్పేసి. షాపు పెట్టుకోవాలి, ఇంకా కొంచెం టైం ఉన్నది. మన వీధిలో ఇంకా కొన్ని హౌసెస్ పడాయంటే అప్పుడు ఏం పెట్టుకున్నా మనకి జరుగుద్ది. మామూలుగా ప్రొవిజన్ షాప్ పెట్టుకున్నా జరుగుద్ది. ఏదైనా నాకు టైలరింగ్ బట్టలు బిజినెస్ అలాగా పెట్టుకున్నా జరుగుద్ది అనిపించింది. అందుకని ముందు ప్లాన్గానే కట్టించుకున్నాం అన్నమాట. ఇంకా ఈవినింగ్ అనమాట ఇది. మా అమ్మ ఇంకా ఊరిపోతాను అనేసి రెడీ అయిపోతూ ఉండింది. సరే టీ తాగేసి వెళ్దులే అని చెప్పేసి టీ పెడతా ఉన్నాను అనమాట. టీ అయ్యి తాగాక మా అమ్మ అయితే వెళ్ళిపోయింది. నేను అప్పుడు సరిగా వీడియో కూడా తీయలేదు. నేను చెప్తుంటాను కదా, మన హౌస్ ముందు పక్క ఫెన్సింగ్ ఒక సైడ్ వేసాము, రైట్ సైడ్ వేసాము, లెఫ్ట్ సైడ్ కొంచెం వేయాల్సి ఉండింది. ఆ ఫెన్సింగ్ ఇంకా మా వారు కూడా వెళ్ళేసి దానికి కూడా ఆ ఫెన్సింగ్ ఒక రోల్ ఉంటుంది కదా తెచ్చాడు. మేము కడదామనుకునే లోపల వర్షం అది స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందుకని వర్షంలో కట్టలేక ఈరోజైతే ఆ పని స్టాప్ చేసేసాము. ఇంకా రేపైనా నేను మా అమ్మ ఉంటే మా అమ్మ నేను ఇద్దరమైనా కట్టేసి ఉండేవాళ్ళము. మా అమ్మ కూడా పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయిందనమాట. సరే ఇంకా రేపు నేనే ఎలాగోకలాగా ట్రై చేస్తానులే ఆ పక్క అనుకున్నాను. అలాగా ఇదైతే అనమాట దానికి ఈ సైడేనమాట. ఈ కస్తూరి చెట్టు, ఇక్కడ ఒక 4 మందారాల చెట్లు ఉన్నాయి కదా, ఈ సైడ్కే ఈ ఫెన్సింగ్ అనమాట
కట్టాలి, రేపు కడతాను. ఇది మొత్తం కూడా 1500 అయ్యింది. అడుగుల లెక్కనంట. అడుగు వచ్చేసి స్క్వేర్ ఫీట్స్ లెక్క అనమాట. మొత్తము హైటు లెంత్ కలిపి స్క్వేర్ ఫీట్స్ లెక్కేస్తారు. ఒక్కొక్క స్క్వేర్ ఫీటు 15 రూపాయలు. మొత్తం హైట్ వచ్చి మాకు 4 అడుగులు, లెంత్ వచ్చేసి 25 ఫీటు వచ్చిందనమాట. అందుకని 100 ఫీట్స్ 15 రూపాయలు, 1500 అయింది అదనమాట. అలాగా ఉన్నాయి కాస్ట్. నేను సింపుల్గా అంతకుముందుదైతే 1800 1900 అయ్యింది ఆ సైడ్ది. ఇది ఒక 1500 అయ్యింది. ఇంకా అది కడదాము అనుకునే లోపల ఇలాగ వర్షం అయితే బాగా బాధేసింది. దపాలుగా మళ్ళీ ఆగిపోను రాను అలాగే ఉండిందనమాట సాయంత్రం దాకా. 6:30 ఆ టైంలో 7 ఆ టైంలో ఏమో కొంచెం తెరపిచ్చేసింది. ఇంకా ఇదైతే నైట్ టిఫిన్ చికెన్ అయితే కొంచెం ఉన్నదనమాట, ఒక్కరు ఉన్నది. సరే మా వారికి కూడా కరెక్ట్గా సరిపోదు, కొంచెం ఉన్నది పులుసు ఉంటే మా వారు కుక్కలకి కలిపి పెట్టేయమన్నారు. ఈవినింగ్ కూడా అది కలిపి పెట్టేసేయమన్నారు. చట్నీ ఉన్నది, నిన్న చేసిన చట్నీ, కారము అది ఉన్నది. సరే ఇంకా అన్నము అవి చేస్తే మళ్ళీ కూర చేయాలి. అందులో కడుపులో కూడా ఏమంత బాగాలేదు. మార్నింగు మధ్యాహ్నం అవి తినేసి అని చెప్పేసి ఆ దోశలు పోయమని చెప్పారు. సరే ఇద్దరికి 2 దోశలు పోసేసి మిగిలిపోయిన అన్నము అదన్నీ ఉంటే కుక్కలకి వాటికి వేసేసాను అనమాట. ఇలాగ టిఫిన్ ఈవినింగ్ అయితే ఇట్లాగ అయిపోయింది. ఈరోజు సండే అయితే ఇలాగ గడిచిపోయింది. ఫుల్ వర్షము నిన్నటి నుంచి. అయితే వర్షం అంటే వర్షం కాదు, తుఫాన్ అంటున్నారు. ఈ తుఫాను ఎన్ని రోజులు ఉంటుందో అయితే తెలీదు. మధ్యాహ్నం బాగా ఎండ వచ్చేసరికి ఇంకా అనుకున్నాము ఈరోజు తెరపిచ్చేసిందిలే, ఎండాకాలం ఈ వానలు ఎన్ని రోజులు ఉంటాయి అనుకున్నాం. కానీ మళ్ళీ సాయంత్రం బాధేసరికి అమ్మ ఇదేంటి మళ్ళీ తుఫాన్ బాగా ముసురు పట్టినట్టు పట్టుద్దేమో అనేసి ఒక టెన్షన్ అవుతుంది. ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చేటప్పటికైతే అంత వర్షం అయితే పడలేదు, కానీ మేఘాలు ఫుల్గా ఉన్నాయి. అసలు ఉరుములు అలాగ వచ్చాయి అనమాట. 7:30 ఆ టైంలో అయితే మరీ దబదబామని ఉరుములు అలాగంతా వచ్చాయి బాగా. అలాగా అయితే ఈరోజు గడిచిపోయిందండి. ఇదండి ఈరోజు సండే వ్లాగ్ అయితే ఇలాగ సింపుల్గా అయితే అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.